చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యల నుంచి పోరాడి నెగ్గగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఇతరులు ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుని ఆచరించి మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. గొడవలు పెట్టుకోకండి. కోపంగా ఎవరితోటి మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని మాత్రం తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే మార్గాలు ఈ నెలలో మీకు బాగా రాబోతున్నాయి. మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అర్థం కాని విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి వాటిని బ్రహ్మాండంగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. తద్వారా విజయం కనపడుతోంది ఈ నెలంతా కూడా. పెద్దలు ఏదైనా చెబితే వాళ్ళ మార్గంలో నడవడం కానీ, స్నేహితులతో సఖ్యత పెరగడం కానీ, భవిష్యత్తుని అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకుని జీవన విధాల్లో మార్పులు తెచ్చుకోవడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ మీకు బాగా కలిసొస్తుంది. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి నిర్ణయాలు లేదా దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా షేర్లు, ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టేవారికి స్వల్ప లాభాలున్నాయి. కాకపోతే జాతకంలో బలం లేకపోతే అవన్నీ కూడా నష్టాలవుతాయి. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది. తద్వారా మనం చేసే పనులు సక్సెస్ అవుతాం కాబట్టి అలా ఏదైనా తేడాగా ఉందనుకోండి మనం పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా విజయం పొందుతాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూస్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అది దీనికనే కాదు విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరూ జాతకం కూడా చూపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో బలం ఉంటే మాత్రం షేర్ మార్కెట్‌లో డబ్బులు లాభాలు కనపడుతూ ఉన్నాయి. బాగా డబ్బులు అంటే ఆదాయాన్ని తెచ్చిపెట్టే పెట్టుబడులు అంటే భూముల్లో కానీ, బంగారంలో కానీ, వెండిలో కానీ లేదా భూముల యందు కానీ, గృహాల యందు కానీ చాలా బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్తగా వాహనాలు కొనడం గానీ, మార్చడం గానీ కలిసొస్తుంది.